ఓం శ్రీ గురుభ్యో నమ గం గణాధిపతయే నమ శ్రీమాత్రే నమ. ఈరోజు మనము 2026 మొదటి పక్షం ఫస్ట్ నుంచి 16 వరకు జరుగు గోచారం తీసుకుంటున్నాము ద్వాదశ రాశుల వారికి. ముందుగా తీసుకున్నట్లయితే మొదటి పక్షంలో ఏ గ్రహం ఏ రాశిలో తీసుకున్నట్లయితే శని రేవతి నక్షత్రంలో ఉన్నాడు, రాహు వచ్చేసి కుంభ రాశిలో ఉన్నారు, అలాగే రవి కుజుడు బుధుడు శుక్రుడు వచ్చేసి ఇక మీనరాశి ధనుడు రాశిలో ఉన్నారు, కేతు వచ్చేసి సింహరాశిలో ఉన్నారు, గురువు వచ్చేసి మిథున రాశిలో ఉన్నారు, చంద్రుడు వచ్చేసి ఈ యొక్క వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. నెక్స్ట్ వృశ్చిక రాశి వృశ్చిక లగ్నం తీసుకున్న వారికి తీసుకున్నట్లయితే ఈ యొక్క విశాఖ నక్షత్రం 4వ పాదము, అలాగే అనురాధ 4, అలాగే జ్యేష్ఠ 4 కలిపి మనకు వృశ్చిక రాశి వృశ్చిక లగ్నం కిందకి వర్తిస్తుంది. వృశ్చిక రాశి వృశ్చిక లగ్నం వారికి మీ రాశి అధిపతి మీకు ద్వితీయంలో ఉన్నాడు, 6వ ఇంటి అధిపతి, అలాగే రాశి అధిపతి. ఇది పెద్ద శుభసూచకం కాదు, కొంచెం ఇబ్బంది, ఫ్యామిలీలో ట్రబుల్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే శుక్రుడు ఉన్నాడు మీకు వ్యయాధిపతి సప్తమాధిపతి, జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది, చక్కగా మీరు అనుకున్నవన్నీ ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వడానికి బాగుంటుంది. దశమాధిపతి అయినటువంటి రవి, అలాగే 8th హౌస్ ప్లానెట్, లాభాధిపతి అయినటువంటి ప్లానెట్ బుధుడు కూడా ఇక్కడే ధనుసులో 2వ ఇంట్లో ఉన్నాడు. బుధాదిత్యంలో మీకు ముందడుగు వేయటానికి వృశ్చిక రాశి వృశ్చిక లగ్నం వారికి శుక్రుడితో కలిసి ఉన్నాడు కాబట్టి శుక్రుడు మీ లాభస్థానాన్ని మీ యొక్క అష్టమ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి అష్టమాన్ని చూస్తున్నటువంటి మిగతా 3 గ్రహాల ఎఫెక్ట్ పరిపూర్ణంగా తొలగింపబడుతుంది. మీ జీవితం సాఫ్ట్గా వెళ్ళటానికి చక్కని పరిస్థితులు, భర్త సహకరిస్తాడు, అలాగే మీ పిల్లలు కూడా మిమ్మల్ని ఆనందంగా ముందుకు తీసుకెళ్ళటానికి జీవితంలో ముందడుగు వేయించడానికి చేసే ప్రయత్నాలు కొన్ని బెడ్స్ కొడతాయి. కానీ భర్త సహకారం, భర్త ద్వారా వచ్చే భార్య ద్వారా వచ్చే సహకారం ఎక్సలెంట్గా ఉంటుంది. పిల్లల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంత ఉంది. వృశ్చిక రాశి వృశ్చిక లగ్నం వారికి అష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి బృహస్పతి సంతానాధిపతి, వాళ్ళకు ఎక్కడో ఒక చోట చిన్న చిన్న ఇబ్బందులు కలిగినప్పుడు మీరు మనస్తాపానికి గురయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు మీకు కూడా కొంచెం హార్ట్ ప్రాబ్లమ్స్ రావడం, కొంచెం మెడకు సంబంధించి ముఖానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రావడం, ఇవన్నీ జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బెదిరిపోని అవసరం లేదు. ఒకసారి గానగాపురం దర్శనం చేసుకోవటం, ఏదైతే దత్త ప్రదక్షిణలు చేసుకోవటం, అలాగే శనగలు 1.5 kg పసుపు వస్త్రాలు, గురువారం రోజు గురువారం ఉదయం 6:30 లోపు బ్రాహ్మణులకు దానంగా ఇచ్చి దక్షిణాపూర్వకంగా ఆశీర్వచనం తీసుకుని ఇంటికి వచ్చి స్నానం చేసి మీ పూజలు మీరు చేసుకున్నట్లయితే, మీ పనులు మీరు పాల్గొన్నట్లయితే ఈ ప్రభావం తగ్గే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. అలాగే మీకు ప్రయాణాలలో అలసట కూడా ఉంటుంది. మీకు చతుర్థంలో రాహు యోగిస్తాడని చెప్పాం కదా, ఇది కూడా కొంచెం మిశ్రమ ఫలితాలను ఇస్తాడు. లాభాధిపతి లాభాలను ఇస్తాడు, కాకపోతే ఆ యొక్క రాహుని విషపూరితం అనేది కొంచెం ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. దాని నుంచి బయటపడడానికి ప్రయత్నించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. స్వస్తి.